ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది. ఒక సంవత్సరం అన్ని నెలల్లో ఎంత సేల్స్ అయినాయి అనే డేటా ఉంది. దీన్ని చూడగానే మనకు తెలిసేటట్టు విజువలైజ్ చేయడానికి నేను కాలమ్ చార్ట్‌ని ఇన్సర్ట్ చేస్తాను. కాలమ్ చార్ట్‌ని ఇన్సర్ట్ చేసి దాన్ని ఫార్మాట్ చేస్తాను మనకు క్లియర్‌గా తెలిసేటట్టుగా. దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఈ డేటా సెట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఆల్ట్ ఎన్ సి ఆల్ట్ ఎన్ సి ఇప్పుడు నేను 3D కాలమ్ సెలెక్ట్ చేస్తాను. 3D కాలమ్. సో ఈ రకంగా చార్ట్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి డేటా లేబుల్స్‌ని యాడ్ చేస్తాను. ఈ ప్లస్ సైన్‌ని క్లిక్ చేయండి. డేటా లేబుల్స్ చెక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి డేటా లేబుల్స్. ఇప్పుడు ఈ డేటా లేబుల్స్ ఇట్లా హారిజాంటల్‌గా ఉండడంతో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. వర్టికల్‌గా ఉంటే బాగుంటాయి. మరి ఎట్లా చేయాలి దాన్ని? ఈ డేటా లేబుల్స్ ఇక్కడ యారో మార్క్‌ని క్లిక్ చేస్తే మనకు కాల్ ఔట్ ఆఫ్ మోర్ ఆప్షన్స్ అని వస్తది. కానీ ఇక్కడ క్లిక్ చేసినాక మనము రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ డేటా లేబుల్స్ అని మనకు వస్తది. ఏం డేటా లేబుల్స్ ఏం చేస్తాం మనకు ఓరియంటేషన్ వర్టికల్‌గా కావాలి. కాబట్టి దీన్ని ఇక్కడ ఇది వర్టికల్‌గా దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు అలైన్‌మెంట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హారిజాంటల్ అని ఉంది. దీన్ని వర్టికల్ చేసేస్తే ఇది వర్టికల్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని చూసిరా వర్టికల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈజీగా మనం తెలుసుకోవచ్చు, చూడవచ్చు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక్కటే రంగులో ఉన్నాయి కదా! అందుకని నేను వాటిని వేరు వేరు రంగులు పెడితే అప్పుడు కలర్ఫుల్‌గా మనకు ఈజీగా తెలిసేటట్టు ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇది ఒక్కటే సెలెక్ట్ అయింది. మొదలు అన్నీ సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్‌ది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫిల్ ఆప్షన్‌లోకి వెళ్తే ఏం ఫిల్ చేయాలి? కలర్ ఏ కలర్ కావాలి? ఇక్కడ బ్లూ కలర్ ఉంది. నాకు బ్లూ కలర్ వద్దు. నాకు ఇది ఆరెంజ్ కలర్ కావాలి. అది ఆరెంజ్ కలర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ దానిలోకి పోతే మళ్ళీ డబల్ క్లిక్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ సెలెక్ట్ అయిపోయింది. దానికి మనం వేరే కలర్ ఇద్దాం. దానికి మనము గ్రీన్ కలర్ ఇద్దాం. డార్క్ గ్రీన్. నెక్స్ట్ ఈ రకంగా మనం కలర్స్‌ను చేంజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇప్పుడు నెక్స్ట్ బ్లూ. నెక్స్ట్‌ది రెడ్. నెక్స్ట్‌ది డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇది బ్లాక్ తీసుకుందాం ఒకటి. ఒకటి బ్లాక్ పెట్టుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఒకటి. దీనిలో ఈ కలర్ పెట్టుకుందాం. మనకు నచ్చిన కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా. పర్పుల్ కలర్. ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది? మనకు చూడగానే అర్థమవుతుంది ఏది మ్యాక్సిమం అంటే ఏ కాలమ్ మ్యాక్సిమం హైట్ ఎక్కువ ఉన్నదో అది మ్యాక్సిమం సేల్స్ అన్నమాట. ఏ దాని హైట్ ఎక్కువ ఉందో మీరు చెప్పండి. ఇప్పుడు దీనిలో హైట్ దేనిది ఉంది? డిసెంబర్ది ఉంది. చూసారా మీరు ఈ లాస్ట్‌లో డిసెంబర్ది ఉంది. అంటే డిసెంబర్ నెలలో ఎక్కువ సేల్స్ అయిపోయినాయి. ఎంత సేల్స్ అయిపోయిందో ఫిగర్ కూడా పైన ఉన్నది. ఈ రకంగా మనం ఈజీగా ఈ విజువలైజేషన్‌ను మనము ఒక డాష్ బోర్డ్ లాగా చేసుకుంటే బిజినెస్‌కు చాలా ఉపయోగం ఉంటది. మనం చూడగానే మన బిజినెస్‌లో ఎట్లా అయింది లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్ అని మనం తెలుసుకోవచ్చు. వేరు వేరు కలర్‌లు పెట్టుకుంటే మనకు వేరు వేరు కలర్‌లు ఇంకా మనకు కావాలనుకుంటే ఇక్కడ వేరే కలర్‌లు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పింక్. ఓకే. ఇది పింక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో యెల్లో కలర్. దీనిలో లాస్ట్ వన్. ఆ కలర్ లేదు కాబట్టి దాన్ని ఉంచేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసిరా కలర్ఫుల్‌గా మనకు అయింది. ఇప్పుడు మనం చార్ట్ టైటిల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దానిలోకి వెళ్ళి మనము మనకి ఇష్టం వచ్చిన పేరును పెట్టొచ్చు. సేల్స్ ఇన్ 2024. దీన్ని మనం కంట్రోల్ బి నొక్కితే
బోల్డ్ అయిపోతుంది. దీన్ని బోల్డ్ చేసుకోవచ్చు, దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఇది చేయొచ్చు. అట్లాగే ఈ లెజెండ్స్, ఇది ఫిబ్రవరి, ఇది జనవరి, ఇది మార్చ్. మనకి ఈ వై యాక్సిస్ మీద ఈ వాల్యూస్ అక్కర్లేదు, ఎందుకంటే లేబుల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద మనం క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి హైడ్, తర్వాత అట్లా కాకుండా ఇట్లా కూడా చేయొచ్చు. ఇక్కడ వై యాక్సెస్ అని క్లిక్ చేస్తే దానిలో వై యాక్సిస్ వాల్యూస్ మనం తీసేస్తే ప్రైమరీ వర్టికల్ అవి పోతాయి. చూసినా అది అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి చూసినా, అడ్డంగా లైన్స్, అవి కూడా మనం తీసేసుకోవాలనుకుంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఉంది, చెక్ చేసి ఉంది, దాన్ని తీసేస్తే ఆ గ్రిడ్ లైన్లు పోతాయి. ప్లెయిన్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ మొత్తానికి వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీద డిజైన్ ఉంది, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే ఆ రకంగా ఉంటుంది. ఏది కావాలనుకుంటే మనం దాన్ని ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ఇట్లా దీనిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, దేని ప్రకారం కావాలంటే దాని ప్రకారం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే అట్లా వస్తుంది. మనకేది అట్రాక్టివ్ అనుకుంటే ఆ రకంగా. ఇది విజువలైజేషన్, డేటా విజువలైజేషన్. దీని ద్వారా మనకు కావలసినట్టుగా మన డేటాను మనం చూడగానే మనకు అర్థమవుతుంది. ఇది డేటా ఎనాలిసిస్లో డాష్బోర్డ్ తయారు చేయడంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట.